హాస్టల్‌కి వెళ్ళిపోయిన మహాలక్ష్మి. చక్రి మహాలక్ష్మిని ఒకటి చేసిన కాళేశ్వర్. మరి కాళేశ్వర్ మాటలు మహాలక్ష్మి ఎలా వింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. చక్రి మహాలక్ష్మి కలవాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. చక్రి తాగేసి తన గదిలోకి వెళ్ళిపోవడంతో మహాలక్ష్మి చాలా టెన్షన్ పడిపోతుంది. నీకు పిచ్చి పట్టిందా? ఏంటి వేషాలంటూ చక్రి మీదకి చెయ్యెత్తుతాడు మాధవ. మాధవ అలా చెయ్యెత్తడం చూసి పెళ్లి కాలేని నీకేం తెలుస్తుంది నా బాధ అని చెప్పి మాధవ మీద తిరగబడతాడు చక్రి. ఒక్కసారే మాధవ షాక్ అయిపోయి ఉండిపోతాడు. చీరా నీకు పిచ్చి కాని పట్టిందా ఏంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు అని చెప్పేసి చక్రిని గదిలోకి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కేశవ్ అయితే ఈలోగా అమ్మ మహాలక్ష్మి క్షమించమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, తలుపేసుకో, వాడేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, వాడి గురించి పట్టించుకోకమ్మా, నేను చూసుకుంటాను, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు మాధవ. ఏడుస్తూ మహాలక్ష్మి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఈలోగా చక్రిని మరో గదిలోకి తీసుకొచ్చి మంచం మీదకి తోసేస్తాడు కేశవ్. అయితే అసలు నీకు బుద్ధుందా? నువ్వు చేసిన పనేంటో నీకైనా తెలుస్తుందా? ఒరే, నేను నేను కావాలని అన్నయ్య మీద చెయ్యి ఎత్తలేదురా కేశవ. నేను నేను నా మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతాను, నాకు నా మహాలక్ష్మి కావాలి అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటాడు. ఇక్కడే ఉండు, కదిలావంటే కాళ్ళు విరక్కొడతాను, లేకపోతే కాళ్ళు చేతులు మంచానికి వేసి కట్టేస్తానని చెప్పేసి కేశవ్ అయితే వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత మాధవ్ వస్తాడు. మాధవ ఏంట్రా ఇలా చేశాడు? అన్నయ్య, నువ్వు నువ్వు వాడి గురించి తప్పుగా అనుకోకన్నయ్య, వాడు తాగేసున్నాడు, అసలు వాడికి ఎప్పుడు ఇలాంటి అలవాటే లేదు కదరా. పాపం మహాలక్ష్మి చాలా భయపడిపోయింది. అసలు వీడిలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. వీడు ఎందుకురా ఇలా చేశాడు? వాడు బాగా బాధలో ఉన్నాడు, అందుకే ఇలా చేసినట్టున్నాడు. మహాలక్ష్మి వాడిని దూరం పెడుతుందనే బాధ వాడికి ఎక్కువైపోతుంది, అందుకే వాడిలా ప్రవర్తించాడన్నయ్య. ఏమో, నాకైతే ఏం అర్థం కావడం లేదు అని చెప్పేసి మాధవ బయటికి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇక చక్రి మత్తుగా నిద్రపోతాడు. మహాలక్ష్మి కూడా ఆ రోజు నైట్ అంతా కూడా ఏడుస్తూనే కూర్చుంటుంది. ఇంకా మర్నాడు మహాలక్ష్మి బయటకు వస్తుంది. అలా వచ్చేసరికి అమ్మ క్షమించమ్మా, మీరేం చేశారు పెద్ది, మీరెందుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. కానీ మహాలక్ష్మి మొహంలో ఎలాంటి సంతోషం కనిపించదు. ఈలోగా మహాలక్ష్మి అయితే అక్కడి నుంచి జాబ్కి అయితే వెళ్ళిపోతుంది, ఆఫీస్కి. అలా వెళ్ళిపోయిన తర్వాత చక్రికి మెలకు వస్తుంది. చక్రి లేచి నైట్ జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంటాడు. ఒక్కసారి చక్రి షాక్ అయిపోతాడు. తను తాగొచ్చి మహాలక్ష్మి విషయంలో ప్రవర్తించిన ప్రవర్తన అంతా గుర్తుకు రావడంతో బాధపడుతూ బయటకైతే వస్తాడు. మహాలక్ష్మి గది వైపు చూసుకుంటాడు. ఆ గదిలో మహాలక్ష్మి కనిపించదు. ఆ తర్వాత తన అన్నయ్య తమ్ముళ్ళ దగ్గరికి వస్తాడు. ఒక్కరు కూడా తనని పట్టించుకోరు. మాట్లాడడం మానేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అన్నయ్య, అది కదన్నయ్య, సారీ అన్నయ్య, ఒరే కన్నా, ఒరే కేశవ అని చెప్పేసి ముగ్గురిని పిలుస్తారు. ముగ్గురు కూడా కోపంగానే బయటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళ వెనకాలే బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి గారు ఎక్కడున్నారు అంటే ఆఫీస్కి వెళ్ళిపోయారా అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అలా బయటకు వచ్చేసరికి ఏంట్రా పిచ్చి పట్టిందా? పిచ్చివాళ్ళ ఎందుకు ప్రవర్తించావు? అమ్మాయి ఎంత భయపడిపోయిందో అని చెప్పేసి నిన్ను అమ్మాయి మనసు గెలుచుకోమని చెప్పాను, ఇలా పిచ్చివాళ్ళ ప్రవర్తించమని చెప్పలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు నారాయణ. నారాయణ అలా అనేసరికి నారాయణ మీద మరింత కోపం వచ్చి నిన్ను చంపేస్తానని చెప్పి అక్కడ ఒక రాయి ఉంటే పైకి లేపి కొట్టబోతూ ఉండగా కేశవ అడ్డుకుంటాడు. ఇక అలా అడ్డుకునేసరికి ఎవరితో మాట్లాడాలని ప్రయత్నించిన ఎవరో మాట్లాడరు. వెళ్ళిపోవడంతో ఇక చాలా బాధపడతాడు. మహాలక్ష్మి గారు ఎక్కడికి వెళ్ళారు? అవును ఆఫీస్కి కదా వెళతా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. మహాలక్ష్మి అయితే ఇంకా ఆఫీసులో చాలా బాధపడుతూ ఉంటుంది. చక్రి తనని భార్యగా అనుకుంటున్నాడని, మరోసారి ఇలాంటి ప్రయత్నం చేయడానికి గ్యారంటీ లేదు, తనని అసలు నేనెప్పుడూ భర్తగా ఊహించుకోలేదు, తను నా మెడలో తాళి కట్టాడు అన్న విషయమే నాకు గుర్తుండదు, నేను కేవలం తను నా శ్రేయోభిలాషని మాత్రమే అనుకుంటున్నాను, కానీ నన్ను తను భార్య అనుకుంటున్నాడు, అలాంటప్పుడు అక్కడ నేను ఉండడం కరెక్ట్ కాదని ఇంటికి వెళుతూ ఉన్న సమయంలో
తను తోటి ఉద్యోగి అయినా తనని అడుగుతూ ఉంటుంది. "నువ్వు హాస్టల్‌లో ఉంటావు కదా! నేను కూడా అక్కడికి వస్తాను. నాకు కూడా రూమ్ చూస్తావా?" అంటే, "సరే, నువ్వు ఇంటి దగ్గర నుంచి వస్తున్నానని చెప్పు. అక్కడి నుంచి కాస్త దూరం అవుతుంది. అదే ఇక్కడి నుంచి అయితే కొంచెం ఆఫీస్ దగ్గరగా ఉంటుంది కదా!" అని తన కొలీగ్‌ని అడిగేసరికి ఇక హాస్టల్ రూమ్ చూపిస్తుంది. దాంతో హాస్టల్‌లో రూమ్ ఇవ్వమంటే ముందైతే ఆ లేడీ రూమ్ ఇవ్వడానికి ఒప్పుకోదు. ఆ తర్వాత ఇంకా హాస్టల్‌లో ఉంటున్న తన కొలీగ్ చెప్పడంతో ఆ రూమ్ ఇవ్వడానికైతే ఒప్పుకుంటుంది. ఆ తర్వాత మహాలక్ష్మి ఇంటికి వెళ్తుంది. "అమ్మ మహాలక్ష్మి" అని చెప్పి అనేసరికి, "పెద్ది, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను." "ఏంటమ్మా?" "రాత్రి జరిగిన దానికి నీ ముందు మేము తలెత్తుకుని నిలబడలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించమ్మా." "పెద్ది, మీకు ముందే చెప్పాను. తప్పు చేసింది మీరు కాదు. మీరు నా ముందు తలదించుకునే అవసరం లేదు. మీరెప్పుడూ ఈ ఇంటి పెద్దగా గొప్పగానే ఆలోచించారు. కానీ చక్రి మాత్రం నా విషయంలో దురుసుగా ప్రవర్తించాడు. నాకు చక్రి ప్రవర్తన నచ్చలేదు. అమ్మ, వాడేదో తాగిన మత్తులో లేదు పెద్ది. నేను నేను ఒక నిర్ణయం తీసుకున్నాను." "ఏంటమ్మా అది?" "నేను హాస్టల్‌కి వెళ్ళిపోతున్నాను." "అదేంటమ్మా? రూమ్‌కి వెళ్ళిపోవడమేంటి?" "అవును పెద్ది. నన్ను క్షమించండి. నేనిక్కడ ఉండలేను." "అది కాదమ్మా." "వదిన, మేము చెప్పేది వినండి వదిన" అని చెప్పేసి ఇక చెప్పే ప్రయత్నం చేస్తారు. కన్నా కానీ, అలాగే మాధవ్ కానీ చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎవరు చెప్పినా వినను అని చెప్పేస్తుంది. "సరే అమ్మా, నీ ఇష్టం" అని చెప్పి మాధవ ఒప్పేసుకుంటాడు. అలా ఒప్పుకోవడంతో ఇక నేను హాస్టల్‌కి వెళుతున్నానని చెప్పి బ్యాగ్, లగేజ్ ప్యాక్ చేసుకు బయటకొస్తుంది. ఈలోగా చక్రి వస్తాడు. చక్రి రావడంతో, "మహాలక్ష్మి గారు, నన్ను క్షమించండి" అని చెప్పి అంటూ ఉండగానే తన మొహం కూడా చూడదు. "అమ్మ, నేనొస్తాను" అని చెప్పేసి ఇక మాధవ్ అయితే మహాలక్ష్మిని తీసుకుని బయలుదేరుతాడు. అలా మహాలక్ష్మిని తీసుకుని బయలుదేరి తన హాస్టల్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్తాడు. కానీ వెళుతూ ఉన్న అంతసేపు కూడా మహాలక్ష్మి కళ్ళల్లో నీళ్లు, అలాగే ఇక అక్కడ మాధవ కళ్ళల్లో నీళ్లు. మహాలక్ష్మి ఎప్పుడైతే బయటకొస్తుందో కన్న, అలాగే కేశవ కూడా చాలా బాధపడతారు. ఇంకా నారాయణ కూడా మాట్లాడలేక మౌనంగానే ఉండిపోతాడు. కన్న ఎంత బ్రతిమలాడినా ఏడుస్తూ కన్నాని వదిలేసి వచ్చేస్తుందే తప్ప అక్కడ ఉండడానికి ఒప్పుకోదు మహాలక్ష్మి. ఇలా ఏడుస్తూనే ఇంకా అక్కడ హాస్టల్‌కైతే రానే వస్తుంది. హాస్టల్‌లో మాట్లాడి రూమ్‌లోకైతే దింపేసి వచ్చేస్తూ ఉంటాడు మాధవ. కానీ ఈలోగా మాధవ కళ్ళల్లో మరింత కన్నీళ్లు వస్తాయి. మాధవ కన్నీళ్లు చూసి మహాలక్ష్మి కూడా బాధపడుతుంటుంది. "అమ్మ మహాలక్ష్మి, నువ్వు ఇక్కడికొచ్చేసావని ఆ ఇల్లు నీది కాదని అనుకోవద్దు. ఎప్పటికైనా నీకు ఆ ఇంటికి వచ్చే అధికారం ఉంది. నువ్వెప్పుడు ఆ ఇంటికి వస్తాను అన్నా నిన్ను నేను తీసుకుని వెళతాను. నీకు ఎప్పుడూ ఆ ఇంట్లో హక్కుంది. ఆ ఇంట్లో జరిగిన దానికి మరోసారి నీకు సారీ చెప్తున్నాను. కానీ ఇంకెప్పుడు అలా జరగకుండా నేను చూసుకుంటాను. అలా అని నిన్ను రమ్మని బలవంతం పెట్టలేను. నీ మనసుకు నచ్చని పని చెయ్యమని నిన్ను నేను అడగలేను. నీకు నచ్చిన చోట ఉండు. కానీ మమ్మల్ని మాత్రం మర్చిపోవద్దు. మేమెప్పుడూ నీ క్షేమాన్నే కోరుకుంటాం. నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మేమున్నామని గుర్తు చేసుకో. మేము ఎప్పుడూ నీ వెనకాలే ఉంటాము. నీ తోడుగా ఉంటామని చెప్పేసి మాధవ్ అయితే మాటిస్తాడు మహాలక్ష్మికి. అలా మాటిచ్చి మాధవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాధవ్ అలా వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి చాలా బాధపడుతుంది. ఆ ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. చాలా తల్లడిల్లిపోతుంది. ఈలోగా చక్రి అలా కూర్చొని బాధపడుతూ ఉండి, "కానీ ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు చేసిన పని వల్లే వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అసలు నిన్ను ఎవరు తాకి రమ్మన్నారు" అని చెప్పి కన్న ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. "కన్నా, అది కాదురా, నేను చెప్పేది వినరా" అనేసరికి చక్రి మాటను వినడానికి ఎవ్వరూ కూడా ఇష్టపడరు. అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ ఇల్లే చిన్నబోతుంది. ఎంతగానో ఆ ఇల్లు తల్లడిల్లిపోతుంది మహాలక్ష్మి లేకపోవడంతో. ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడుతూనే కూర్చుంటారు. మాధవ అయితే మరింత తల్లడిల్లిపోతాడు. ఎందుకంటే పెద్ది అంటూ మాధవ వెనకాలే ఒక కూతురు తిరిగినట్టుగా తన చుట్టూ తిరిగిన మహాలక్ష్మి లేకపోవడంతో మాధవ మరింతగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా అలానే బాధపడుతూ ఉంటారు. ఇక ఏం చేయాలో అర్థం కాక మహాలక్ష్మిని వెనక్కి తీసుకొచ్చే దారి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మహాలక్ష్మి దగ్గరికి నారాయణ కూడా వెళతాడు. "నన్ను క్షమించండి. ఇక ఈ విషయంలో మీరెవరొచ్చినా వినడానికి సిద్ధంగా లేనని చెప్పేసి మహాలక్ష్మి అయితే చెప్పేస్తుంది. మహాలక్ష్మి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండగానే అక్కడికి చక్రి వెళ్తాడు.
చక్రి వెళ్ళేసరికి ఎవరో వచ్చారని అనుకుని బయటకొస్తుంది మహాలక్ష్మి. అలా రావడంతో చక్రి క్షమాపణ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. చక్రి మాటను కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీ మొహం నాకు చూపించొద్దు. మీ మాట కూడా నేను వినాలి అనుకోవడం లేదు. ఇందులో ఇక మిమ్మల్ని నేను క్షమించాల్సింది కూడా ఏమీ లేదు. మరోసారి ఇక్కడికి వచ్చే ప్రయత్నం కూడా చెయ్యొద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది మహాలక్ష్మి. ఇక చక్రి చాలా బాధపడతాడు, వచ్చేస్తాడు. అలా కాళేశ్వర్ దగ్గరికి చక్రి వస్తాడు. ఏరా ఏమైంది? నేను చెప్పినట్టుగా నీ భార్య దగ్గర నువ్వు చనువు తీసుకున్నావా? కాళేశ్వర్, చాలా పెద్ద తప్పు చేశాను కాళేశ్వర్. ఏంట్రా కాళేశ్వర్ అనేవాడివి కాళేశ్వర్ అంటున్నావేంటి? నేను తప్పు చేశానని నాకిప్పుడు అర్థమైంది. ఏం మాట్లాడుతున్నావురా? మహాలక్ష్మి గారు మా ఇంట్లో ఉంటే మా ఇల్లంతా సంతోషంగా ఉండేది. ఆ రోజు అనవసరంగా మీతో కూర్చొని డ్రింక్ చేసి జరిగిన విషయాలు మొత్తం చెప్పాను. మీరు నా విషయంలో న్యాయం చేద్దామని అనుకున్నారు. కానీ మహాలక్ష్మి గారి ప్రేమ గెలుచుకుని ఆ తర్వాత భర్తగా నేను తనపై అధికారం తీసుకోవాలి, అది కూడా తనిస్తే మాత్రమే. అలాంటిది తన మనసులో నేను స్థానాన్నే సంపాదించుకోకుండా భర్తగా తన గదిలోకి వెళ్ళి గదిలో ఉండాలని కోరుకోవడం చాలా పెద్ద తప్పు. తెలిసి తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. మూర్ఖుల్లా ప్రవర్తించాను మహాలక్ష్మి గారి విషయంలో. ఇప్పుడు మహాలక్ష్మి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అన్నయ్య, అలాగే కన్న, కేశవ చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కనీసం నాతో మాట్లాడడం కూడా లేదు. ఎందుకంటే మహాలక్ష్మి వచ్చిన తర్వాత మా ఇల్లు సంతోషంగా మారిపోయింది. లక్ష్మీ కళ ఉట్టిపడుతున్నట్టుగా మా ఇంటిని బృందావనంలా మార్చేసింది. పాడుపడిపోయిన బృందావనంలా ఉన్న మా ఇల్లు గొప్పగా తీర్చిదిద్దింది. కానీ ఇప్పుడు ఆ ఇల్లు మళ్ళీ పాడుపడిపోయింది. నా వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు తప్ప సంతోషం కనిపించడం లేదు. మహాలక్ష్మి లేకపోతే నేను కూడా ఉండలేకపోతున్నాను. మహాలక్ష్మి అలా కంటికి కనిపిస్తే ఎంతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఆ అదృష్టానికి కూడా నోచుకోకుండా నాకు మహాలక్ష్మి దూరం అయిపోయిందని చక్రి చాలా బాధపడతాడు. ఇక ఈ విషయాలన్నీ కూడా కాళేశ్వర్కి చెప్పుకుని తల్లడిల్లిపోతాడు. మహాలక్ష్మి ఎక్కడుంటుంది ఇప్పుడు అని చెప్పి అంటూ ఉండగానే హాస్టల్లో ఉంటుంది. ఆ పక్కకి కూడా నన్ను రావద్దంది, అయినా కూడా నేను వెళ్ళాను, తనకి సారీ చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక చక్రి అయితే ఆ తర్వాత సరే నువ్వు కంగారు పడకు, ఖచ్చితంగా మీ అందరి ప్రేమ కోసం మళ్ళీ తను తిరిగి వస్తుంది. తనని మీ ఇంటి బిడ్డలా చూసుకున్న నీ వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వు బాధపడుకురా, అంతా మంచే జరుగుతుంది అని చెప్పేసి కాళేశ్వర్ అయితే చక్రికి ధైర్యం చెప్తాడు. చక్రి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడిని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎప్పుడు జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తూ వీడు కాళేశ్వర్ అని పిలుస్తుంటే కాదు నా పేరు కాళేశ్వర్ అని చెప్పి వాడి దగ్గర నా పేరును సరిచేసుకోవడం ఇదంతా నాకు సంతోషంగానే ఉండేది. కానీ వీడి రోజు ఇంతగా బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా కారణంగానే వీడు తొందరపడ్డాడు. పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడిందో ఏంటో. ఆ అమ్మాయికి వీడి గురించి అర్థమయ్యేలా నేను చెప్తాను, వీడి మంచితనం తెలిసేలా నేను నచ్చ చెప్తాను అని చెప్పేసి కాళేశ్వర్ అనుకుని ఇక హాస్టల్కి అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి మహాలక్ష్మి, మీరెందుకు వచ్చారండి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను నీతో మాట్లాడాలమ్మా. ఏం మాట్లాడతారు? జరిగిన విషయం మొత్తం నాతో చక్రి చెప్పాడు. చక్రి మీతో చెప్పాడా? అవునమ్మా, చక్రి తొందరపడలేదు. వాడు తప్పు చేయలేదమ్మా. చక్రి చేసింది తప్పు కాదంటారా? నిజమే, వాడు నీ గదిలోకి రావడం, అది కూడా తాగేసి వచ్చి నీ భర్తని అనడం తప్పే అని నీ దృష్టిలో అనుకోవచ్చు. ఒకవేళ నీకు ఇష్టం లేకుండా తాళి కట్టాడు కాబట్టి మీ ఇద్దరిది పెళ్ళి అని మీరు అనుకోవడం లేదు కాబట్టి తప్పని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు అదే ఇంట్లో ఉంటున్నావు. పైగా వాడు కట్టిన తాళి కూడా నీ మెడలోనే ఉంది. వాడు కనీసం నీ మనసులో ఎక్కడో ఒక చోట స్థానం లేకపోతుందా అని చెప్పేసి ఎంతగానో ఎదురు చూశాడు. కనీసం నువ్వు ఆ ఇంట్లో అందరినీ ఇష్టపడతావంట, కానీ వీడిని మాత్రం పట్టించుకోవని వాడు చాలా బాధపడ్డాడు. అందుకే నేను వాడికి మగవాడిగా నువ్వే చనువు తీసుకోవాలనేసరికి
వాడలా ప్రవర్తించాడు. నేను చెప్పిన మాటల కారణంగానే ఎప్పుడూ తాగని వాడు మందు తాగి అలా ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. వాడు తప్పు చేశానని కుమిలిపోతున్నాడు. కనీసం భోజనం చేయడం లేదు. వాడు పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు. వాడు చాలా మంచివాడమ్మా. ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళలేదు. జోకులు వేసుకుంటూ వాడేదో వాడి పనేదో వాడు చూసుకోవడం తప్ప అంతకు మించి వాడు ఎవరిని ఏమీ అనేవాడు కాదు. నాకు కూడా ఎప్పుడు ఎలాంటి నష్టం కలిగించలేదు. వాడు ట్యాక్సీ తోలుకుంటూ సంతోషంగానే ఉండేవాడు. కాకపోతే ఆ ఇంటికి ఒక ఆడపిల్లని తీసుకురావాలి, వాళ్ళ అత్త పెట్టిన శాపాన్ని తొలగించాలని మాత్రమే ఎప్పుడూ ప్రయత్నించేవాడు తప్ప అంతకు మించి తప్పు చేసే మనిషి కాదు. వాడి గురించి పూర్తిగా తెలిసిన దానివి. నాకన్నా గొప్పగా వాడి గురించి ఆలోచించగలిగిన దానివి. ఒక్కసారి వాడి స్థానంలో ఉండి నువ్వు ఆలోచించమ్మా. వాడి మంచితనం, వాడి మానవత్వం నీకు అర్థమవుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు నీ కోసం తల్లడిల్లిపోతున్నారు. వాడు చూస్తే పిచ్చివాళ్ళ రోడ్డులు పట్టుకుని తిరుగుతున్నాడు. ఆ ఇంటికి నువ్వు తిరిగి వెళ్ళకపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో. ముఖ్యంగా కన్నా అలాగే మాధవ ఇద్దరు చాలా బెంగ పెట్టుకున్నారు. ఎప్పుడు ఎన్ని కష్టాలున్నా కడుపులోనే దాచుకుని తమ్ముళ్ళని ప్రాణంలా చూసుకున్నాడు మాధవ. తమ్ముళ్ళకి ఎలాంటి కష్టం రానివ్వకుండా కాపాడుకున్నాడు. అలాంటి మాధవ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తప్ప ఆనందం కనిపించడం లేదు. మనసంతా భారంతో నిండిపోయి ఆ ఇల్లే శూన్యంగా మారిపోయింది. నువ్వే అర్థం చేసుకోవాలమ్మా. నువ్వే ఆ ఇంటిని మళ్ళీ తీర్చిదిద్దాలి. వాడు నీకు భర్తగా ఉండాలి అనుకోవడం లేదు. వాడు కనీసం నీకు స్నేహితుడిగానైనా ఆ ఇంట్లో అందరికీ నువ్వు ఎలా అయితే ప్రేమను పంచుతున్నావో అలాగే వాడితో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా అయినా నువ్వు వాడితో ఉంటావని ఆశపడుతున్నాను. భర్తగా వాడు ఉండాలని కోరుకున్నా నీ మనసులో ప్రేమ ఉండాలి కదా. నీ మనసులో వాడి మంచితనం నచ్చి వాడి గురించి ఆలోచించే రోజు వస్తుందని అనుకుంటున్నాను. కానీ ఆ రోజు వస్తుందో లేదో తర్వాత విషయం. కానీ మీ ఇద్దరూ కలిసుంటే చూడాలని కోరుకునేవాళ్ళు ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు, నాతో సహా. మీరు భార్యాభర్తలుగా కాదు, కనీసం స్నేహితులుగానైనా ఇద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నామమ్మా. వాడిని క్షమించు. వాడిని క్షమించి ఆ ఇంటికి తిరిగి వస్తే మళ్ళీ వాడు ప్రశాంతంగా వాడి డ్యూటీ చేసుకుంటాడు. లేకపోతే పిచ్చివాడైపోయేలా ఉన్నాడు. వాడిని క్షమించమ్మా. వాడు తాగిన మత్తులో తప్పు చేశాడు. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయడు. ఆ ఇంట్లో ఇంకెప్పుడు అలాంటి తప్పు జరగకుండా పెద్దవాడైన మాధవ చూసుకుంటాడు. ఇంకెప్పుడు వాడి విషయంలో నేను కూడా ఏమీ చెప్పను. వాడిని క్షమించమని చెప్పి కాళీశ్వరు ఇక చక్రి గురించి చెప్పేసరికి దాంతో అప్పుడు మనసు మార్చుకుంటుంది. మరోసారి ఆఫీస్కి వచ్చిన చక్రిని క్షమించడానికి సిద్ధపడుతుంది. సరే, క్షమిస్తున్నాను. మరోసారి ఇలాంటి పనులు చేయడానికి లేదు. లేదు లేదు, బుద్ధి గడ్డి తిని ఇలాంటి పని చేశాను. ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పనులు చెయ్యను. ఇంకెప్పుడూ కూడా మిమ్మల్ని బాధ పెట్టే పని చేయను. మీరు మా ఇంట్లో ఉంటే చాలు. మీ సంతోషమే నా సంతోషం. ఇంకెప్పుడూ కూడా నేను పొరపాట్లు చెయ్యను అని చెప్పేసి చక్రి అయితే చిన్న పిల్లాడిలా మహాలక్ష్మి ముందు చేతులు కట్టుకుని మరీ చెప్తూ ఉంటాడు. చూసావమ్మా, వాడు ఎలా చిన్నపిల్లాడు అయిపోయాడో. ఆ ఇంట్లో అందరూ కూడా నీ ముందు చిన్నపిల్లలు అయిపోయారు. నువ్వు బెదిరిస్తుంటే ఆ ఇంట్లో అందరూ భయపడ్డారు. ముఖ్యంగా నారాయణ అంత పెద్ద బీంగసింలా ఉండే మనిషే నీకు భయపడినట్టు నువ్వు నీ మాటకి తల వంచి నువ్వు ఏం చేయమంటే అదే చేస్తున్నాడు. అది ఆ ఇల్లు నీకు ఇచ్చే గౌరవం. అలాంటప్పుడు వీళ్ళని ఇంకెప్పుడు వదిలి వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక నేను కూడా తప్పు చేశాను. ఆ ఇంట్లో నాకు ఎంత గొప్ప స్థానం ఉందో తెలిసి చక్రి చేసిన పని వల్ల తొందరపడి బయటకు వచ్చాను. కానీ ఆ రోజు నుంచి నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. అందుకనే నేను కూడా తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నానని చెప్పి మహాలక్ష్మి చక్రిని అప్పుడు క్షమిస్తుంది. అలా క్షమించి ఇక చక్రి చేతిని మొదటిసారి పట్టుకుంటుంది మహాలక్ష్మి. ఇక అలా కాళేశ్వరికి మాటిస్తుంది, ఇంకెప్పుడు కూడా ఆ ఇల్లు వదిలి బయటికి రాను అని చెప్పేసి. చక్రి గారు, ఇంకెప్పుడు మీరు అలా ప్రవర్తించకండి. మీరు నాకు ఎంతో గౌరవమైన వ్యక్తి. మీ గురించి నేనెప్పుడూ తప్పుగా ఆలోచించలేదు. మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉందామని చెప్పి చక్రికి చెప్తుంది. చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా కాళేశ్వర్ చెప్పిన మాటలతో మనసు మార్చుకుని చక్రిని చూసి చక్రిని క్షమించి ఇంటికి తిరిగి రావడానికి సిద్ధపడుతుంది మహాలక్ష్మి. అయితే మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.